గుజరాత్ సోమనాథ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ రోడ్ షోలో పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. తొలి జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు కావడంతో అమృత్ మహోత్సవ్ అట్టహాసంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. రోడ్ షో నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీ ఆలయానికి చేరుకుంటారు. ఇక 12 జ్యోతిర్లింగాల్లో ఆది జ్యోతిర్లింగంగా పిలువబడే సోమనాథ్లో ఆలయం పునర్నిర్మాణం జరిగి నేటికి సరిగ్గా 75 ఏళ్లు. ఈ సందర్భంగా అమృత్ మహోత్సవ్ని ఆలయ ట్రస్ట్ అంగరంగ వైభవంగా జరుపుతోంది. ఉదయం 10 గంటలకు క్రతువు ప్రారంభమైంది. విశేష మహాపూజలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఆ తర్వాత ఆలయ ప్రతిష్టాపన క్రతువులైన కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమాలలో మోడీ పాల్గొంటారు. సోమనాథ్ ఆలయం అందిస్తున్న గొప్ప వారసత్వం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే స్మారక స్టాంపులు, నాణేలను విడుదల చేస్తారు ప్రధాని మోడీ. 1000 సంవత్సరాల అసాధారణ ధైర్యానికి గుర్తుగా రానున్న 1000 రోజులు సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ప్రత్యేక సమయంలో సోమనాథ్ ఆలయాన్ని దర్శించాలని భారతీయుల్ని ఆహ్వానించారు ప్రధాని మోడీ. సోమనాథ్ సందర్శనతో అజేయమైన భారత స్ఫూర్తిని అనుభూతి చెందుతారని, ఓటమెరుగని శాశ్వత విజయాన్ని దర్శించే అవకాశం లభిస్తుందని లేఖ రాశారు మోడీ. అచంచల విశ్వాసాన్ని, ప్రేమను ఎవ్వరూ ధ్వంసం చేయలేరని సోమనాథ్ ఆలయం చాటుతోందన్న మోడీ, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలపడుతుందని అన్నారు. శతాబ్దాలుగా దేశ ప్రజల్లో ఆధ్యాత్మిక దీపకాంతులు వెలిగించింది సోమనాథ్ ఆలయం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భక్తుల విరాళాలతో అపార ధన సంపదకు కేంద్రమైంది. దీంతో విదేశీ దురాక్రమణదారులు, రాజుల దండయాత్రలకు లక్ష్యంగా మారింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు విదేశీ రాజులు దండయాత్రలు చేసి ఆలయాన్ని ధ్వంసం చేసి అపార సంపదను ఎత్తుకువెళ్లారు. ఎన్నిసార్లు దాడులు చేసినా ఆలయం మాత్రం ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా నిర్మితమవుతూ వస్తోంది. భారతీయుల విశ్వాసం, ఆత్మగౌరవం, ఆధ్యాత్మిక సంపదకు నిలువెత్తు నిదర్శనంగా మారింది.